చారిత్రాత్మక ప్రాశస్త్యం రేపు ఆగస్టు 1వ తారీఖున శ్రీకారం చుట్టబోతుంది. సో నేను ఈ రోజున బొబ్బిలి నియోజకవర్గం రావటం, ఈ కార్యక్రమాలకు అన్నిటికీ మరి బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో నేను స్పెషల్ అబ్జర్వర్గా ఉంటాం నిజంగా నాకు చాలా అదృష్టం, చాలా సంతోషకరమైన కార్యక్రమం. నేను కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, మరి ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసేది, రండి, ఇది మన పండుగ, ప్రతి ఉత్తరాంధ్రుడి పండుగ, మన ఇంట్లో పండుగ, మన ఎయిర్పోర్ట్. ఇందాక నేను చెప్పినట్టుగా ఏ ఫర్ యాపిల్ అని పిల్లలు చదువుతున్నట్టుగా రాబోయే రోజుల్లో ఏ ఫర్ ఎయిర్పోర్ట్, బి ఫర్ భోగాపురం, సి ఫర్ సిబిఎన్ చంద్రబాబు గారు అని చెప్పుకునే విధంగా ఒక గొప్ప కార్యక్రమం మన ఇంట్లో జరగబోతుంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని ఇంకా రెట్టింపుగా ప్రతిబింబించే దిశగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉండబోతుంది. లక్షల్లో మొదలయ్యే కమ్యూటర్స్ అంటే ట్రావెలర్స్ రాబోయే రోజుల్లో కోట్ల మంది విమానాలు, దాదాపు 26 విమానాలు ఒకేసారి పార్క్ చేసుకునే విధంగా ప్రతిరోజు కొన్ని వందల విమానాలు దిగి మళ్ళీ టేకాఫ్ అయ్యే విధంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ శ్రీకారం చుట్టబోతుంది. నా నిన్న ఉదయం 11 గంటల తర్వాత లోపలికి వెళ్ళి చూశాను. అది ఒక మయసభను తలపించేలాగా ఉంది. నేను సింగపూర్ ఎయిర్పోర్ట్ చూశాను, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొన్ని వందల సార్లు చూశాను. సింగపూర్ ఎయిర్పోర్ట్ నేను 2002లో చూశాను, 10లో చూశాను, 15లో చూశాను, ఇటీవల 2025లో కూడా చూశాను. సింగపూర్ ఎయిర్పోర్ట్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీని, లేటెస్ట్ ఇప్పుడున్న పరిస్థితులను అడాప్ట్ చేసుకుంటూ వస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అదే. కానీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క భోగం ఏంటంటే, అద్భుతం ఏంటంటే, ఆ లేటెస్ట్ టెక్నాలజీ 2026-25 అడాప్ట్ చేశారు. సింగపూర్, శంషాబాద్ ఓల్డ్ అయిపోయాయి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ భోగాపురంలో కనబడుతుంది. కింద నేల చూస్తే మన మొహం మనకు కనబడుతుంది, పైన లైట్లు కింద నేల మీద ఉన్నాయన్నట్టుగా ఉంది. అసలు ఎటు చూసినా అంతా మాయాజాలంగా, అంతా కూడా ఒక స్వర్గాన్ని తలపించేలాగా ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ లోపల. సో నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, ఒక మంచి అవకాశం. రాబోయే రోజుల్లో మన ఇంటి బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయి. 50,000 నుంచి 2 లక్షలు ప్రతి నెల సంపాదించుకునే అవకాశాలు రాబోతున్నాయి. సో అందరూ కూడా రండి, తరలి రండి, కదలి రండి, కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని కూడా మరి శాసనసభ్యులు బొబ్బిలి నాయన్ గారి తరఫున ప్రత్యేక అబ్జర్వర్గా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ నియోజకవర్గం నుంచి దాదాపుగా 7,000 నుంచి 8,000 మంది ప్రజలు తరలి వెళ్ళబోతున్నారు. వారికి కావాల్సిన వసతులకు సంబంధించి కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, వారి అదేవిధంగా జాగ్రత్తగా వెళ్ళి సురక్షితంగా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావడానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేయడానికి నాతో పాటు కూడా కైకలూరు ఏఎంసీ చైర్మన్ గారు శ్రీ పెనుమతి త్రినాథరాజు గారు ఉన్నారు. అదేవిధంగా భీముడోలు నుంచి కూడా మరి శ్రీ శేషగిరిరావు గారు, ఆయన కూడా ఏఎంసీ చైర్మన్ భీముడోలు, ఆయన కూడా ఉన్నారు. మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాకు సహకరించి ఈరోజు నాకు ఆతిథ్యం ఇచ్చిన శ్రీ లక్ష్మీనాయుడు గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కార్యక్రమం చేసిన రాంబర్తి శరత్ గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా రౌతు రామ్మూర్తి గారు, అదేవిధంగా గ్రంథాలయ డైరెక్టర్ గారు స్టేట్, అదేవిధంగా వాచిరెడ్డి సత్యనారాయణ గారు మండల అధ్యక్షులు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ గారు, ఇతర ముఖ్యులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా మరి కూర్చొని దీని మీద ఇంకా లోతుగా అధ్యయనం చేసి పబ్లిక్ అందరినీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరం కూడా ముందడుగు వేస్తాం. 31వ తారీఖు వరకు కూడా స్పెషల్ అబ్జర్వర్గా కార్యక్రమాలన్నీ కూడా జరిగే విధంగా ఏర్పాట్లన్నింటి కూడా నేను ప్రత్యేకంగా వీక్షిస్తాను. అటు మంత్రులు దాదాపుగా 10 మంది మంత్రులు, నిన్న లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఇతర పెద్దలందరూ కూడా దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు. వాళ్ళతో నేను కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా బ్రహ్మాండంగా జరగబోతున్న తరుణంలో ప్రపంచం అంతా కూడా ఆగస్టు 1వ తారీఖున భోగాపురం యొక్క భోగం బ్రహ్మాండంగా జరగబోతున్న, అంగరంగ వైభవంగా జరగబోతున్న ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్ని వీక్షించడానికి అందరూ కూడా టీవీలు అంటు పెట్టుకొని ప్రపంచ స్థాయిలో చూడబోతున్నారు. కార్యక్రమాన్ని 2 కళ్ళతో వీక్షించే వాళ్ళంతా కూడా అదృష్టవంతులను కూడా తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా మరొకసారి ఉత్తరాంధ్ర ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ ఆహ్వానం పలుకుతూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక నూతన ఉత్తేజం తీసుకురావటం, అనతి కాలంలోనే అత్యధిక పనులన్నీ చేయటం, మొదటి సంవత్సరం పల్లె పండుగ అని చెప్పి దాదాపుగా 30,000 పనులు 4,000 కోట్లతో శ్రీకారం చుట్టడం అనేది కూడా ఒక చరిత్ర. ఈ రకంగా వీరి ముగ్గురి యొక్క కలయిక
బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రం సుపరిపాలన బ్రహ్మాండంగా నడుస్తుందని కూడా ఈరోజు అశేష జనవాహిని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్న విషయమే. దాంట్లో భాగంగా ఇంకొక మైలురాయి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్. స్వతంత్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పేరు నామకరణం చేయడంతోనే మనకి దేశభక్తి. ఆంధ్ర రాష్ట్రంలో మరి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం అల్లూరి సీతారామరాజు గారిని మరి మన్యం పులిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించి మనందరికీ కూడా గర్వకారణమైన అల్లూరి రామరాజు గారి పేరు పెట్టుకోవటమే ఒక గొప్ప విషయంగా తెలియజేస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ఇప్పటికే మరి ఈ 2 సంవత్సరాల్లో 189 పరిశ్రమలు 6 లక్షల కోట్ల పైచీలకే పెట్టుబడులు, వీటన్నిటితో పాటు 5.5 లక్షల మంది యువతకి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి.